ఆకాశము భూమిని నిర్మిస్తూ ఉన్న దేవుడు యేసు ప్రభువారు ఒక్కడే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఈ లోకానికి అడుగుపెట్టిన దేవుడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆయన దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి? మనం నేర్చుకునేది ఏంటి? ఆయన మార్గం ప్రకారం మనం నేర్చుకుంటే ఆయన మనకు జీవాన్ని ఇవ్వటానికి, జీవాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన జీవితం గురించి, ఆయన నడిచిన గుణం గురించి మనం చెప్పుకొని దాని ప్రకారం మనం జీవించడానికి అవకాశం మన దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు భూలోకములో పుట్టారు. ఎక్కడ పుట్టారు ఆయన? లోక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. తన తొలిసూలు కుమారుని కని పొత్తు బుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. పశువుల తొట్టి ఎక్కండి, ఎక్కడ స్థలం లేదు ఆయనకి. ఆకాశాన్ని భూమిని నిర్మించే దేవునికి భూలోకంలో స్థలం లేదు. మనుషులు ఆయనకి స్థలం ఇవ్వాల, పశువుల తొట్టిలో పరుండి పెట్టారు. దీనికి ఒక మర్మం ఇమిడి ఉంది. ఆయన కావాలంటే ఏ రాజుల గృహంలోనో, గొప్ప చక్రవర్తుల గృహాల్లోనో పుట్టి ఉండేవాళ్ళు. కానీ ఆ విధమైనది జీవితం కాదు. దేవుడు నిర్ణయించే జీవితం అది కాదు. మానవులు జీవించే విధానం అది కాదు. ఏది ఇక్కడ పశువుల తొట్టి అంటే దానిలో ఏముంటాయి? తొట్టిలో చెత్త చెదారం ఇవన్నీ కూడా ఉంటాయి. పశువుల తొట్టి అంటే పశువులు తాగే తొట్టి. అట్లాగే ప్రియులారా, ప్రతి ఒక్క హృదయంలో కూడా, ప్రతి ఒక్క మనుషుల్లో కూడా పశువుల తొట్టి లాంటి హృదయం ఉంది ప్రియులారా. ఎట్లాగా? ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళు, కుట్ర ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రియులారా. అటువంటి హృదయాల్లో దేవుడు జన్మిస్తే, ప్రభు జన్మిస్తే, దేవాదేవుడు జన్మిస్తే అప్పుడు మానవులందరికీ కూడా రక్షణ సంభవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన పశువుల తొట్టిలో కాదు, మన హృదయాల్లో జన్మించాలి. మన హృదయమే ఒక పశువుల తొట్టి.